తాను చెప్పిన మాట వినలేదని భారత్పై ఎక్కడా లేని అక్కసు ప్రదర్శిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏకంగా భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50% సుంకం విధించారు. అయితే దాన్ని ఇండియా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది. ఎంత ఒత్తిడైనా నష్టమైనా భరిస్తాం తప్ప మీ బెదిరింపులకు భయపడబోమని ఇప్పటికే భారత్ తేల్చేసింది. అంతేకాదు అమెరికాకు ఆల్టర్నేటివ్గా ఇతర దేశాల మార్కెట్లను టచ్ చేస్తోంది. లేటెస్ట్గా మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కోసమని 40 దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికాకి భారత్ కౌంటర్ అటాక్. ఎక్స్పోర్ట్ పాలసీ మార్చేసిన భారత్. నలభై దేశాలకు టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతికి వ్యూహం. అమెరికాకి పోస్టల్ సర్వీసులను నిలిపివేసిన 25 దేశాలు. ట్రంప్తో అమీతుమీకి సై. అమెరికా విధించిన సుంకం 50% చేరడంతో భారత్ కౌంటర్ యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేస్తోంది. ముందుగా టెక్స్టైల్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 40 దేశాలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మన దేశంలోనూ ట్రేడ్ అండ్ కామర్స్ ఫెడరేషన్లు మన దేశ వృద్ధికి ఆయా రంగాలకు ట్రంప్ టారిఫ్ పెద్ద షాక్ గా ప్రకటించాయి. దీనికోసం ఎగుమతి సంస్థల లోన్లు రీపేమెంట్ 12 నెలలు వాయిదా వేయాలని కోరాయి. కొత్త టారిఫ్ల వల్ల టెక్స్టైల్ దుస్తులు $10.9 బిలియన్, వజ్రాలు, రత్నాలు, జ్యువెలరీ $10 బిలియన్, మిషనరీ అప్లయన్సెస్ $6.7 బిలియన్, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ $6 బిలియన్ మేర ఎగుమతులు చేస్తున్నాయి. అలానే స్టీల్, అల్యూమినియం, కాపర్ $4.7 బిలియన్, ఆర్గానిక్ కెమికల్స్ $2.7 బిలియన్, సముద్ర ఆహారం, రొయ్యలు $2.4 బిలియన్, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, లెదర్, ఫర్నిచర్ $5 బిలియన్ మేర ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎగుమతులన్నింటిపైన భారీగా ప్రభావం పడనుంది. ప్రత్యేకించి టెక్స్టైల్స్ రంగంలో తిరూపర్, అప్పారెల్ రంగంలో నోయిడా, సూరత్ డైమండ్స్, విశాఖ సీ ఫుడ్స్, జోధ్పూర్ హ్యాండీక్రాఫ్ట్స్ రంగాలపై పెను ప్రభావం పడనుంది. క్రిజిల్ రేటింగ్స్ అంచనా ప్రకారం కొన్ని రంగాల్లో 70% వరకు ఎగుమతులు తగ్గిపోవచ్చు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకి భారత్ ఎగుమతులు 43% పడిపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ వారిపై 25 దేశాలు తిరగబడ్డాయి. అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపివేశాయి. మన దేశం ఆగస్టు 25 నుంచి పోస్టల్ సర్వీసులు నిలిపివేయగా మరో 25 దేశాలు పోస్టల్ సర్వీసులను నిలిపివేసినట్లు యుఎన్లోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రకటించింది. పోస్టల్ ప్యాకేజీలపై అమెరికా పన్ను మినహాయింపు ఉపసంహరించుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్ తదితర దేశాలు అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. జూలై 30న అమెరికా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం $800 విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాలు ఇలా ఉండగానే ట్రంప్ మరోసారి భారత్ పాక్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ నోరు పారేస్తున్నారు. తాను ట్రేడ్ డీల్ చేసుకోను అని, ఆంక్షలు విధిస్తాను అని చెప్పడంతోనే యుద్ధం ఆగిపోయింది అన్నారు. ట్రంప్ ఇలా తన పైత్యం కొనసాగిస్తూ ఉండగా భారత్ ఆయన వేసిన టారిఫ్ కి కౌంటర్ యాక్షన్ ప్లాన్ లో నిమగ్నమైంది.